కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పీఎంజే జ్యువెలరీ షాప్ లో బంగారం చోరీకి పాల్పడిన దొంగల ముఠా పెద్దపల్లి అడ్డాగా రిక్కీ నిర్వహించింది. అయితే ఆశ్చర్యంగా ఈ ముఠా సభ్యులు పెద్దపల్లి అడ్డాగా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. రైలు మార్గం నుండి పెద్దపల్లికి చేరుకున్న దొంగల ముఠా 2 నెలల కాలంలో 3 సార్లు బస్టాండ్ ఎదురుగా ఉన్న పరమేశ్వర లాడ్జ్ లో మకాం వేశారు. ఈ మేరకు లాడ్జ్ నుండి సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీస్ బృందం లాడ్జ్ లోని కంప్యూటర్ హార్డ్ డిస్క్ ని స్వాధీనం చేసుకుని వెళ్లారు. మహారాష్ట్రకు చెందిన ఇంటి నిర్మాణం మేస్త్రీలుగా పేర్కొంటూ లాడ్జ్ లో 2-5 గదుల్లో మకాం ఉన్నారు. 3 సార్లు వచ్చి వెళ్లారని పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు సీసీ కెమెరాలు పరిశీలించగా కరీంనగర్ లో బంగారం చోరీకి పాల్పడ్డ ముఠా సభ్యులుగా ఒకటే ముఠాగా నిర్ధారించుకున్నారు. మహారాష్ట్ర ప్రాంతం నుండి రైల్లో వచ్చి పెద్దపల్లిలో దిగిన ముఠా కరీంనగర్ పలుమార్లు వెళ్లి షాపులో రిక్కీ నిర్వహించారని సమాచారం. ఘటనకు పాల్పడిన జ్యువెలరీ షాప్ సమీపంలో పోలీస్ స్టేషన్ లేనందున పీఎంజే జ్యువెలర్ షాప్ ను ఎంపిక చేసుకుని దాడికి పాల్పడినట్టు. అయితే దొంగలు చాలా నిర్భయంగా దర్జాగా ముగించారు. ఎలాంటి మాస్కులు, కళ్లద్దాలు, క్యాపులు లాంటి చిన్న చిన్న చాటు మార్గం చర్యలు తీసుకోకుండా బరి తెగించి దొంగతనానికి పాల్పడమే అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. సుమారు 3 కోట్ల విలువైన బంగారాన్ని ఎత్తుకెళ్లిన ముఠా సభ్యులు ధర్మపురి శివారులో వాహనాలను వదిలి వెళ్లారని సంబంధిత వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పోలీస్ ప్రత్యేక బృందాలు మహారాష్ట్ర, జార్ఖండ్ ప్రాంతాలకు దర్యాప్తు కోసం వెళ్లాయి. కరీంనగర్ చోరీ సంఘటనకు సంబంధించిన ఆనవాళ్లు పోలీసులకు చిక్కాయి. వేలిముద్రతో సహా ఫోటోలు, ఆధార్ కార్డ్, వాహనాల నెంబర్ అన్ని చిక్కినప్పటికీ వారికి సంబంధించిన పూర్తి ఆధారాలను శోధించడానికి ప్రత్యేక బృందాలు వెళ్లాయి. 1-2 రోజుల్లో వారిని పట్టుకుంటారని ప్రచారం జరుగుతుంది. అయితే దొంగల ముఠా పెద్దపల్లిలో 3 సార్లు మకాం వేసి ఒక్కోసారి 3 రోజుల పాటు అంటే దాదాపు 10 రోజుల కాలం పెద్దపల్లిలో ఉన్నారంటే వారి మొండితనాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే జ్యువెలరీ షాప్ లో దొంగతనం చేసిన సమయంలో కూడా షార్ట్ వెపన్స్ తో సినిమా మాదిరిగా కాళ్లపై కాల్పులు జరుపుతూ దర్జాగా బంగారం తీసుకెళ్లిన తీరు సంచలనం. ఆ తర్వాత వారు పెద్దపల్లిలో 10 రోజుల పాటు 3 సార్లు లాడ్జ్ లో గడిపిన తీరు చూస్తుంటే ప్రొఫెషనల్ చోరీలుగా భావిస్తున్నారు. బస్టాండ్ ముందున్న లాడ్జ్ లో ఉంటూ ఆ పక్కనే ఉన్న హోటల్, బ్రాందీ షాపులు, ఇతర అన్ని సౌకర్యాలు కలిగి ఉండడం ద్వారా తిరిగి వారు బయట కనిపించే అవకాశం కూడా లేదు. ఇలా తమ ప్రయత్నాలను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుని వెళ్లారు. పెద్దపల్లిలో దొంగలు షెల్టర్ తీసుకుని కరీంనగర్ లో ఆపరేషన్ ముగించడం పెను సంచలనంగా మారింది, సవాల్గా నిలిచింది. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.